మహారాష్ట్రలో వర్షం బీభత్సాన్ని సృష్టిస్తోంది. ముంబై, థానేలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు ముంబై, రాయ్గఢ్, థానే, పాల్ఘర్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మహారాష్ట్రలో వర్షం బీభత్సం సృష్టిస్తుంది. ముంబై, థానేలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు ముంబై, రాయ్గఢ్, థానే, పాల్ఘర్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణారెడ్డి తెలుసుకుందాం. కృష్ణ, మహారాష్ట్రలో వర్షం బీభత్సం సృష్టిస్తుంది. కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. సో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? నీలిమ, దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు అత్యంత తీవ్ర రూపం దాల్చాయి. భారత వాతావరణ శాఖ జారీ చేసినటువంటి తాజా బులెటిన్ ప్రకారం రాబోయే 3-4 రోజులు దేశంలోని చాలా రాష్ట్రాలకు అత్యంత కీలకంగా ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా వాతావరణ శాఖ ప్రధానంగా 3 రాష్ట్రాలకు తీవ్రమైనటువంటి ముప్పు పొంచి ఉందంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రెడ్ అలర్ట్ జారీ చేసిన రాష్ట్రాల్లో గుజరాత్ లో కూడా సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలు, మహారాష్ట్రలో కొంకన్, ముంబై ప్రాంతాలు, అదేవిధంగా ఒడిశా, ఈ 3 రాష్ట్రాలకు కూడా ఈ యొక్క రెడ్ అలర్ట్ జారీ చేసింది. అందులో 204.4 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉదాహరణ గుజరాత్, జునాగఢ్ లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదవుతుందని కూడా ఐఎండీ అంచనా వేసింది. ఇక ఆరెంజ్, అదేవిధంగా భారీ అలర్ట్ జారీ చేసినటువంటి రాష్ట్రాల్లో కేరళ, కర్ణాటక, గోవా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఈ రాష్ట్రాలు ఆరెంజ్ అలర్ట్ లో ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో 115.6 మిల్లీమీటర్ల నుంచి 204.4 మిల్లీమీటర్లు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నదులు ఉప్పొంగే ప్రమాదం కూడా ఉందని ఐఎండీ అంచనా వేస్తుంది. ఇక ఎల్లో అలర్ట్ విడుదల చేసినటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉత్తర కోస్తా, అదేవిధంగా పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, అస్సాం, మేఘాలయ, ఈ రాష్ట్రాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడినటువంటి మోస్తరు నుండి భారీ వర్షాలు, తీర ప్రాంతాల్లో ఈదురుగాలు కూడా వీసే అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి తాజా పరిస్థితి మనం చూస్తే, ఆంధ్రప్రదేశ్ లో వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలకు అంటే శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరు, సీతారామరాజు డిస్ట్రిక్ట్, ఏలూరు, ఇన్ని చోట్ల ఈ జిల్లాల్లో భారీ వర్షం సూచనైతే ఉంది. సముద్రం తీవ్ర అలజడిగా మారటం వల్ల విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం వంటి ప్రధాన రేవుల్లో కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని కూడా ఖచ్చితమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. ఇక తెలంగాణకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా ముసురువానలు పడుతున్నాయి. ఎగున మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా గోదావరి బేసిన్ లోని మేడిగడ్డ బ్యారేజ్ కు వరద నీరు అయితే పోటెత్తుతుంది. ఇంట్లో క్రమంగా పెరుగుతుండటంతో అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ఇక ప్రస్తుతం ఒకే సమయంలో 3 భిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఏకమవటం వల్ల ఈ స్థాయి వర్ష బీభత్సం జరుగుతుంది అన్నది ఐఎండీ చెప్తున్నటువంటి మాట. తీవ్ర అల్పపీడన ప్రాంతం అంటే వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి బలమైనటువంటి అల్పపీడనం ఒడిశా నుంచి ఛత్తీస్గఢ్ వైపుగా ప్రయాణిస్తుంది. ఇది తూర్పు, అదేవిధంగా మధ్య భారతదేశానికి భారీ తేమను అందిస్తుంది. ఇక యాక్టివ్ మాన్సూన్ ట్రఫ్ ఏదైతే సాధారణ స్థానం కంటే కాస్త దక్షిణంగా విస్తరించి ఉన్నటువంటి ఈ అల్పపీడన ద్రోణి దేశం నడిబొడ్డున అంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్,
ఈ ప్రాంతాల్లో వర్ష మేఘాలు స్థిరంగా ఉండేలాగా చేస్తుంది. అదేవిధంగా దక్షిణ గుజరాత్ తీరం నుంచి కర్ణాటక తీరం వరకు కూడా అరేబియా సముద్రంలో ఏర్పడినటువంటి ఉపరితల ద్రోణి కారణంగా పశ్చిమ తీరానికి అంటే ముంబై, గోవా, కేరళ ఈ రాష్ట్రాల్లో అరేబియా సముద్రం నుంచి అపరిమితమైనటువంటి తేమతో కూడినటువంటి గాలులు వస్తున్నాయి. ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా ఐఎండీ ఒక ప్రకటన విడుదల చేసింది. తీర ప్రాంతాలైనటువంటి గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, ఏపీ, ఒడిశా, బెంగాల్ ఈ రాష్ట్రాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు వరద ముప్పు, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఈ వాటర్ లాగింగ్, అదేవిధంగా పర్వత ప్రాంతాల్లో ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం పట్ల కొంత అత్యంత అప్రమత్తంగా ఉండాలని కూడా ఐఎండీ విడుదల చేసినటువంటి ప్రకటనలో పేర్కొంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. Thank you.